హలో అండి. సగ్గుబియ్యం పాయసం అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. చాలా రుచిగా మంచి ఫ్లేవర్‌తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పెద్ద సైజు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్లు వేడైన తర్వాత సగ్గుబియ్యం యాడ్ చేసి మాక్సిమము 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించాలి అడుగు పట్టకుండా. ఇప్పుడు 80% ఉడికిన తర్వాత ఇందులో బెల్లము తురుము యాడ్ చేసుకోండి. ఇది కాస్త కొంచెం మగ్గిన తర్వాత అంటే ఉడుకుతున్నాయి అని అనుకున్నప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. అదే విధంగా దీనిలో కాస్త కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తే మంచి టేస్ట్ వచ్చేసింది. డెజర్ట్ ఫుడ్ అవుతుంది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినొచ్చు, నార్మల్ కూడా తినొచ్చు. అదే విధంగా ఒక పావు లీటర్ కి కాస్త ఎక్కువగా మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ కాచి చల్లార్చినవి అయితేనే బెల్లముకి ఇవి పగలకుండా ఉంటాయి, అంటే విరగకుండా ఉంటాయి. ఇప్పుడు సగ్గుబియ్యము దీనిలో మనము కస్టర్డ్ పౌడర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి, పాలలో కలిపి పెట్టింది. అంతే, చాలా సింపుల్ గా ఒంటికి చలవ చేసే ఈ సగ్గుబియ్యం పాయసము ఎంతో రుచిగా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం రెసిపీ, ఈ స్వీట్ మీరు కూడా ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.